నేచర్ని డిస్టర్బ్ చేయకుండా చేసేటువంటి వ్యవసాయంలో అన్ని ప్రయోజనాలే కలుగుతాయి. నేను 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మిషన్ దించలేదు, హార్వెస్టింగ్ మిషన్. నాకెందుకంటే తెలుసు, మీరు వరి పండించేటువంటి రైతులైతే తూనీగలు వరి పొలం నిండుకు ఉంటాయి, తూనీగలు. అవి చిన్న చిన్న తూనీగలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. ఒక్క తూనీగ ఒక స్క్వేర్ మీటర్, అంటే ఒక చదరపు మీటర్, ఒక మీటరుకి ఒక మీటరు లోతులో మట్టిలో బురదలో ఉన్నటువంటి హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులన్నింటినీ చంపి తింటుంది. తూనీగలు తుమ్మెదలు మన పొలంలో ఉంటే వరిని మనం కాపాడేయచ్చు. మీరు దోమకాటు కాదు, తెల్లెన్ను కాదు, ఏమీ రాదు, ఏ డిసీజు రాదు. దానికి మనం ఇచ్చేటువంటి రసాయనాలు, అది బయో ఫెర్టిలైజర్ కావచ్చు, బయోకెమికల్ కావచ్చు, లేదా ప్యూర్గా ఉన్నటువంటి కెమికల్ కావచ్చు. కొట్టామనంటే ఫస్ట్ దేని మీద పడుతుందంటే ఈ తొమ్మిదలు తూనీగలు అవి ఎగురుతూ ఉంటాయి, అవి చనిపోతాయి. అవి చనిపోతే లోపల ఉన్నటువంటి హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి, పంటను డ్యామేజ్ చేస్తాయి. అలాగే హార్వెస్ట్ అయ్యేటప్పుడు కూడా మిడతలు ఉంటాయి. మిడతలు గట్లలో ఉన్నటువంటి ఆకులను మాత్రమే తింటాయి, లేదా గట్లు పక్కన ఉన్నటువంటి వరి మడి ఆకుల్ని తింటాయి. కానీ అదే మిడతలు ఆ బురదలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, పంటకు హాని కలిగించేటువంటి సూక్ష్మజీవుల్ని ఆ మిడతలు లోపలికి వెళ్ళి మరీ పట్టి చంపు తింటూ ఉంటాయి. మిడతలు మనకు మిత్ర పురుగులే, ఈ హాని కలిగించేటువంటివి కాదు. తుమ్మెదలు తూనిగలు ఫ్రెండ్లీ ఇన్సెక్ట్, మిత్ర పురుగులు. ఇవి మిషన్తో హార్వెస్ట్ చేసేటప్పుడు అవి ఆ రంపం తిరుగుతాయి చూడండి, చక్రం తిరిగేటప్పుడు ఆ రంపానికి తగిలి చనిపోతాయి. అవి గుడ్లు పెట్టుంటాయి పొలంలో, బురదలోనే గుడ్లు పెట్టేది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మీరు వరిమడికి కానీ లేకపోతే మిగిలినటువంటి వానికి దున్నితే అవి పొదుగుతుంది. ఆ తర్వాత అవి రెక్కలు వస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి ఒక వ్యవస్థ. వాటిని చంపి మళ్ళీ ధాన్యాన్ని మగ్గబెట్టి మనం తినడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మన ఇంట్లో నలుగురు ఉంటే ఒక 30 సెంట్లో అర్ధ ఎకరానో వరి పండించుకుందాం, మళ్ళీ ఎకరాల కొద్దీ వద్దు. దాన్ని మనమే ఒక ఇంట్లో 2-3 ఉంటే కట్ చేద్దాం, మనమే కొడవలతో కట్ చేసి ఒకరోజు మగ్గనిద్దాం, పట్టగప్పేద్దాం, బాగా ఆవిరి వస్తుంది. అది ఎంత మొండి వడ్లైనప్పటికీ ఒక్కరోజు ఆవిరికి పెట్టామంటే ఆ మరుసటి రోజు ఉదయమో లేదా సాయంత్రమో మనమే బల్లకేసి లేదా ఒక కాలప్రాయి ఒకటి పెట్టి మనం కొట్టి ధాన్యం వేరు చేసుకోవచ్చు. అది విత్తనానికి పనికొస్తుంది. బాగా మగ్గిన తర్వాత బియ్యంగా కూడా ఔషధాలు కలిగినటువంటి బియ్యంగా ఉంటుంది. పాతకాలం రోజుల్లో అయితే 2 నెలల పాటు వామేసి మగ్గబెట్టేటువంటి వాళ్ళు. ఆ వెంటనే దాన్ని ట్రాక్టర్తో తొక్కించడమా లేకపోతే కొట్టించి మిల్లుకి వేపించేసేటువంటి వాళ్ళు. ఎక్కువ రోజులు మగ్గాల్సిన అవసరం లేదనంటే మనం ఆ వరిగడ్డితో పాటు మగ్గబెట్టేటువంటి వాళ్ళు. ఇప్పటికీ ఈ నెల్లూరు, గుంటూరు నుంచి ఆ సాంప్రదాయం ఉంది. నవంబర్లో హార్వెస్ట్ చేసేస్తారు, బాగా ఆరబెట్టి చుట్టూ వామేసేస్తారు. తర్వాత మినుము కానీ పెసరు కానీ చల్లేస్తారు. పంట అది 90 రోజులకి అయిపోతుంది. మినుము పెసరు హార్వెస్ట్ అయిన తర్వాత ఈ వరి హార్వెస్ట్ చేసి అప్పటికప్పుడే మిల్లుకి వేపించి వాళ్ళు తింటూ ఉంటారు. చాలా 2 నెలలు 3 నెలలు మగ్గబెడితే కూడా చాలు. కొన్ని నెల్లూరు, ఈ కొంతవరకు నాయుడుపేట, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరిని వాళ్ళు పురి చుట్టేటువంటి వాళ్ళు. పూరిల్లాగా రౌండ్గా పురి చుట్టి ధాన్యం దానిలో రాశిగా పోసి ఒక 6 నెలలు మగ్గబెట్టి మొత్తం మిల్లుకి వేపించి రైస్గా కన్వర్ట్ చేసి మనం ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. పాతకాలం పద్ధతులు ధాన్యాన్ని నిల్వ చేయడం కానీ, అలాగే ధాన్యం వేరు చేయడానికి చేసేటువంటి కోత పద్ధతులు కానీ, ఉదయమే చెప్పానే, ఇది పండగలాగా చేసేటువంటి వాళ్ళు. హార్వెస్టింగ్ ఫెస్టివల్ విదేశాల్లో ఉంది. ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో, బ్రెజిల్ లాంటి దేశాల్లో హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ చేస్తారు. అలాగే సీడ్ ఫెస్టివల్స్ కూడా వాళ్ళు చేస్తారు. అక్కడ చేయడం చూసే మన వాళ్ళు ఇప్పుడు సీడ్ ఫెస్టివల్ చేస్తున్నారు, ఇండిజినస్ సీడ్ ఫెస్టివల్ అనేది. మళ్ళీ మనం పాత రోజులకు కానీ వెళ్ళగలిగితే, ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఉంటాయో, ఆ లోకల్ కల్చర్ ఉంటుందో, అక్కడ విత్తనాలు బతుకుతాయి, అక్కడే దేశవాళీ ఆవులు బతికి ఉంటాయి, అక్కడే వ్యవసాయం గొప్పగా వర్ధిల్లుతూ ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఆ పాత సాంప్రదాయాలకు వెళ్ళగలిగితేనే మనం ఆ పాత రోజులు మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలం. మనం చేసేటువంటి పని భవిష్యత్తు తరాల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలనుకున్నా, మనకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు మన గురించి గొప్పగా చెప్పుకోవాలనుకున్నా, ఆ సంస్కృతిని మళ్ళీ మనం తిరిగి తీసుకొస్తేనే అది సాధ్యం అవుతుంది. దానికోసమే ఇలాంటి శిబిరాలన్నీ. మళ్ళీ మనం పాత రోజులకు తీసుకురాగలిగితే సులభంగా, వాళ్ళు తిట్టుకోకపోయినా పర్లేదు, అంటే వాళ్ళు గొప్పగా పొగడకపోయినా పర్లేదు, మనం చేసిన పనిని తప్పు పట్టకుండా ఉంటే చాలు. రసాయన వ్యవసాయం
పూర్తిగా ధ్వంసం అవ్వడానికి. ఖచ్చితంగా అది రాబోయే తరాలకి ప్రమాదమే. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆర్గానిక్ ఫార్మింగు భవిష్యత్తు తరాలకి అది ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్గా ఉండేటువంటిది. మనకు పుట్టినటువంటి పిల్లలు లేదా వాళ్ళ పిల్లలు మన దేశంలో ఒక వ్యవసాయ విధానం ఉంది కదా, మీ పూర్వీకులు చేసినటువంటి ఒక వ్యవసాయం ఉంది కదా, అది వారసత్వంగా మీరు ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారు, అది వారసత్వంగా మాకెందుకు నేర్పలేకపోయారని అంటే మనం ఏం సమాధానం చెప్తాం మీరు చెప్పండి. ఎంతసేపు ఇది పుస్తకాల్లో ఉంది, ఇది ఫారిన్ కంట్రీస్లో చేసినటువంటి వ్యవసాయం, ఇది యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగు అని అంటే మనం యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి క్లైమేట్లో లేమే, అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి మంచుగడ్డల్లో మనం లేమే, అంటార్కిటికా ఖండంలో మనం లేమే. భూమి ఇప్పటికీ ఏ పంట వేసినా కానీ పండుతోంది, వర్షాలు పడుతున్నాయి, సూర్యుడు ప్రతిరోజు కనపడుతున్నాడు. అలాంటి రాని సిచ్యువేషన్ కానీ వస్తే అప్పుడు ఆల్టర్నేట్ ఫార్మింగ్గా దీన్ని చెప్పచ్చు. ఏ రోజు రాలేదు మనకు. 9 సంవత్సరాల కరువు, 11 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు కూడా రాగులు, జొన్నలు, అరికెలు, సాములు పండించుకొని తిన్నాం. ఈ రసాయనాలు వేసి అవే గత్యంతరం అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. కాకపోతే మనకు తెలియకుండానే మనం అలవాటు చేసుకున్నాం. వాటిని వదిలించుకునేటువంటి ప్రయత్నమే మనం చేయాల్సింది. ఇది నేను ఇంతకుముందు కార్యక్రమంలో కూడా ఒక మాట చెప్పాను. మన బిడ్డలు లేదా వాళ్ళ బిడ్డలు మన ఫోటోలకి బొట్లు పెట్టడం, మన ఫోటోలకి దండ వేయడం, ఒక వర్ధంతి రోజో లేకపోతే జయంతి రోజో ఫోటోకి దండ వేయడానికి కూడా అవమానంగా భావిస్తారు మనం ఇలాగే కానీ కొనసాగిస్తే. భారమైనటువంటి రసాయన వ్యవసాయాన్ని, భారమైనటువంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని విదేశాల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ కెమికల్ ఫార్మింగ్నే మనం అందిపుచ్చుకొని మనం వారసత్వంగా కానీ చెప్పానే మన ఫోటోలకి దండం పెట్టడానికి కూడా అవమానంగా భావిస్తారు. మరి ఇంకా మనం చేసిన ప్రయత్నం ఎవరికి, మనం చేసే పని ఎవరి కోసం? మన దేశంలో ఒక కల్చర్ ఉంది. ఆ అగ్రికల్చర్ని మనం అందిపుచ్చుకొనైనా సరే పాతగా మరుగుడు పడిపోయినటువంటి ఆ అగ్రికల్చర్ని మళ్ళీ మనం అందిపుచ్చుకొని భవిష్యత్తు తరాల వాళ్ళకి, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు అయితే చాలా షార్ప్గా ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళు ఇప్పుడే డిసైడ్ అవుతున్నారు. మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే మన పిల్లలు, నేను కూడా పెద్దోడు అయిన తర్వాత వ్యవసాయం చేస్తాను నాన్న మా పిల్లలు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తారులే తర్వాత సంగతి. వాళ్ళు చేస్తామని ముందుకు వస్తే దానికి అనువుగా నేను ఒక ఫీల్డ్ తయారు చేసి ఒక ఎకరమైనా సరే 5 లేయర్లో ఫుడ్ ఫారెస్ట్ని తయారు చేసి వాళ్ళ చేతికి ఇస్తే చాలు. దానికి మించిన గొప్ప ఆస్తి ఇంకోటి లేదు. ఆ చేసేటువంటి క్రమంలో నేను పొందేటువంటి ఆరోగ్యం ఉంది, అది ఎన్ని కోట్లకైనా సరే అది సరి సమానం కానే కాదు. నేను మా మిసెస్కి అదే చెప్తూ ఉంటాను, మన పొలంలో ఏం పండిందో అదే తీసుకుందాం, అదే తిందాం. ఎంతకాలం ఉంటామో తెలియదు. మన దగ్గర పిల్లలు ఎన్ని సంవత్సరాల పాటు ఉంటారో తెలియదు. ఓ 15 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల వరకే ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి మనం వాళ్ళని వదిలిపెట్టేద్దాం. తర్వాత మన బాధ్యత తీరిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారనే తర్వాత సంగతి. ఇదొక్కటే చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.